స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ తోబుట్టువులు 7వ భాగం. ఆ రోజు నుండి యామిని అక్క అంజలితో సరిగా మాట్లాడట్లేదు. అంటీ ముట్టనట్టుగా ఉంటుంది. హే యామిని, ఏంటి డల్గా ఉన్నావు? నిన్న నాకు మా అక్కకి మధ్య గొడవ జరిగింది. మళ్ళీనా? మీ అక్కెందుకు ఇలా చీటికి మాటికి నీతో గొడవ పెట్టుకుంటుంది? నాకసలు మనశ్శాంతి లేదు. ఇంటికి వెళ్లాలంటేనే చిరాకేస్తుంది. ఊర్లో అందరి దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేసింది అని బాధపడుతుంది యామిని. సర్లే, అదే తలుచుకునే కొద్దీ ఇంకా బాధేస్తుంది. సరదాగా సినిమాకెళ్దాం పదా. తల్లి తండ్రి ఫోటో పట్టుకుని అంజలి ఏడుస్తూ ఉంటుంది. చూసారా అమ్మా, నాన్న, యామిని నన్ను ఎలా ఏడిపిస్తుందో, ఎన్ని మాటలంటుందో. మీ బాధ్యత నా నెత్తిన వేసుకొని నా జీవితాన్ని కూడా పట్టించుకోకుండా దాన్ని చేసినందుకు నాకదిస్తున్న బహుమతిది అంటూ అంజలి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇంటికొస్తుంది పక్కింటి జానకమ్మ. ఏవైందమ్మా అంజలి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు పిన్ని, కంట్లో నలక పడింది. అబద్ధం చెప్పినా అతికినట్టుండాలమ్మా. నువ్వేడుస్తున్నావని నేనా మాత్రం కనుక్కోలేననుకుంటున్నావా అంజలి? నువ్వనుకున్నది నిజమే పిన్ని. నా చెల్లికి ఏం తక్కువ చేశానని నన్ను అపార్థం చేసుకొని నన్ను ఏడిపిస్తుంది. ఏంటోనే, నీలాంటి గొప్ప అక్కని అర్థం చేసుకోలేని మనసులేని చెల్లిలా తయారైంది యామిని అంటూ జానకమ్మ కూడా బాధపడుతుంది. సర్లే పిన్ని, ఇది ఎప్పుడు ఉండే గొడవేగా. నువ్వేదో పని మీద వచ్చినట్టున్నావు. మీ బాబాయి నిన్ను పిలుచుకొని రమ్మన్నాడమ్మా. పద పిన్ని. ఏంటి బాబాయ్ పిలిచావంట? ఈ ఫోటోలోసారి చూడమ్మా. వాటిని చూసిన అంజలి, చూడ్డానికి ఇవి పెళ్లికొడుకు ఫోటోల్లాగున్నాయి కదా బాబాయ్? లాగా కాదమ్మా, అవే. అబ్బాయి ఎలా ఉన్నాడు? బాగున్నాడు బాబాయ్. నీకు నచ్చాడా? పెళ్లి చేసుకునే అమ్మాయికి నచ్చాలి, కాని నాకు నచ్చితే ఉపయోగం ఏముంది బాబాయ్? పిచ్చ మొహమా, ఇంకా అర్థం కాలేదా నీకు? ఎవరి కోసమైతే మీ బాబాయి నీ ఇష్టం ఎందుకు అడుగుతాడే? నీకే. ఆ మాటకు షాక్ అయిన అంజలి, నాకా? అవునమ్మా. చెల్లికి చదువు పూర్తయి దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి అత్తారింటికి పంపే వరకు నేను పెళ్లి చేసుకోను బాబాయ్. చెల్లి ఇంకా చదువుకుంటుంది కదమ్మా అంజలి. తనకింకా టైం ఉంది. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగటం మంచిదమ్మా. అది కాదు బాబాయ్, పెళ్ళైతే నేను అత్తారింటికి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు చెల్లి ఒంటరైపోతుంది. ఆ అవసరం లేదంజలి. అబ్బాయే మీ ఇంటికొస్తాడు. మీతో పాటు ఇక్కడే ఉంటాడు. కష్టసుఖాల్లో నీకు తోడుగా ఉంటాడు. అబ్బాయి చాలా మంచివాడమ్మా. పేరు ఆనందు. అతనికి తల్లొక్కతే ఉంది. ఆస్తిపాస్తులేమీ లేవుగాని చాలా మంచి కుటుంబం అని తెలిసింది. అబ్బాయి డిగ్రీ దాకా చదువుకొని ఒక చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడంట. నీ గురించి అన్ని విషయాలు వాళ్ళకి చెప్పానమ్మా. ఈ సంబంధం నీకిష్టమైతే వాళ్లే పెళ్ళయ్యాక నీతో పాటు ఇక్కడే ఉండడానికి ఒప్పుకున్నారు. మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి బాబాయ్. పైగా చెల్లేమంటుందో ఒకసారి తనకు కూడా చెప్పి చూడాలి. అలాగేనమ్మా. ఎప్పట్లా కాలేజ్ అయ్యాక బస్టాప్ దగ్గర డ్రాప్ చేయటానికి బైక్పై యామినిని తీసుకొస్తాడు వరుణ్. వరుణ్ ఇక్కడ కాదు, ఈరోజు డైరెక్ట్గా ఇంటి దగ్గరే డ్రాప్ చేయి. అదేంటి కొత్తగా? ఇంతకుముందు ఎప్పుడు అడిగినా మా అక్కకి తెలుస్తుంది వద్దు అనేదానివి. ఇప్పుడు తనకి భయపడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మా ఇంటికి పోనివ్వు అని బైక్పై వరుణ్తో ఇంటికి వస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న చనువు గమనిస్తుంది అంజలి. బాయ్ వరుణ్. బాయ్ యామిని అని వెళ్ళిపోతాడు వరుణ్. అది పల్లెటూరు కావటంతో ఊళ్ళో ఇంటి ముందు గుమ్మాల దగ్గర నిల్చొని ఉన్న కొందరు ఇదంతా గమనిస్తారు. యామిని, ఎవరతను? యామిని మాత్రం సమాధానం చెప్పకుండా అంజలి అంటే లెక్కలేనట్టుగా ప్రవర్తిస్తుంది. నిన్నే అడిగేది. నా బాయ్ ఫ్రెండ్. అంటే రాములు బాబాయ్ చెప్పింది నిజమే అన్నమాట. ఏం చెప్పాడు? నువ్వెవరో ఒక అబ్బాయితో బైక్పై తిరుగుతున్నావని. ఓహో, అంటే నాకు తెలియకుండానే ఊళ్ళో వాళ్ల చేత నాపై నిఘా పెట్టించావన్నమాట. అంత అవసరం నాకు లేదు. రాములు బాబాయ్ పని మీద పట్నం వచ్చినప్పుడు అనుకోకుండా నువ్వు కనిపించావంట. అదే చెప్పాడు. అర్థమైంది కదా? ఇక నీ పని చూసుకో. నువ్వెందుకిలా ప్రవర్తిస్తున్నావు యామిని? ఇది పల్లెటూరు. చీమ చుట్టుకుమన్న ఊరంతా తెలిసిపోతుంది. నువ్విలా పొద్దుపోయాక ఒక అబ్బాయి బైక్పై ఇంటికొస్తే చూసే నలుగురు నీ గురించి ఏమనుకుంటారో తెలుసా? నలుగురు అనుకోవడం పక్కన పెట్టు. నువ్వేమనుకుంటున్నావు ఇంతకీ? నువ్విలా చేయటం కరెక్ట్ కాదు. అమ్మా నాన్నకి చెడ్డ పేరొస్తుంది.
వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొచ్చేంత చెడ్డ పనులు నేనేం చేశాను? ప్రతిసారి ఇలాగే ఏ మంచి మాట చెప్పినా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు. నన్ను విసిగించుకో. నా బ్రతుకు నాకు నచ్చినట్టు బ్రతకనివ్వు. నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నావు చెల్లి. నీ లక్ష్యం మర్చిపోతున్నావు. నా లక్ష్యం నాకు నచ్చినట్టు నచ్చిన వ్యక్తితో హ్యాపీగా ఉండడం, అంతే అని తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంటుంది యామిని. వరుణ్, నాకు మా అక్కతో కలిసి ఉండాలంటే చాలా అయిష్టంగా ఉంది. మరి ఏం చేద్దాం? మనం పెళ్లి చేసుకుందాం. నిజానికి నేనే ఈ విషయం నీతో మాట్లాడాలి అనుకుంటున్నా. కాకపోతే నువ్వేమనుకుంటావో అని అడగలేకపోయాను. మా ఇంట్లో కూడా ఈ 3rd ఇయర్ ఎగ్జామ్స్ అయిపోగానే నాకు మా మావయ్య కూతురుతో పెళ్లి చేయాలని మా వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. అయితే ఇక మనం ఆలస్యం చేయకూడదు. వెంటనే పెళ్లి చేసుకోవాలి. అలాగే. అలాగే కాదు, ఎగ్జామ్స్ అయిన మర్నాడే పెళ్లి చేసేసుకుందాం. మా అమ్మ వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకోరు కాబట్టి నా తరపు నుండి పెళ్లికి వచ్చేవాళ్ళెవరూ లేరు. నువ్వు కావాలంటే నీ తరపున ఎవరినైనా పిలుచుకో. నా తరపున కూడా ఎవరూ లేరు. మన ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని ఇద్దరూ ఫ్రెండ్స్ సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని సిటీలోనే ఒక ఇంటిని అద్దెకి తీసుకుని కొత్త కాపురం పెడతారు. ఇక పొలం నుండి ఇంటికొచ్చిన అంజలి చీకటి పడినా చెల్లెలు ఇంటికి రాకపోవటంతో కంగారుగా యామినికి ఫోన్ చేస్తుంది. యామిని మొబైల్ స్విచ్డ్ ఆఫ్ రావటంతో రాత్రి స్నేహితుల ఇంటి దగ్గర ఉండిపోయిందేమోనని అనుకుని, అయినా కూడా మధ్య మధ్యలో ఫోన్లు చేస్తూ తెల్లార్లు యామిని కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. తెల్లారినప్పటికీ చెల్లెలు రాకపోవటంతో కంగారుగా కాలేజ్కి వెళ్తుంది. కాలేజ్ దగ్గర యామిని క్లాస్మేట్ అయిన హరిణిని యామిని గురించి అడుగుతుంది అంజలి. యామిని క్లాస్మేట్ వరుణ్ణి లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది కదా, మీకు తెలీదా? ఆ మాట విని షాక్ అవుతుంది అంజలి. ఎప్పుడు? నిన్న. ఇప్పుడు యామిని ఎక్కడుంది? మా ఎవరికీ తెలీదు. చెల్లెలి కోసం పిచ్చిదానిలా వెతుకుతుంది అంజలి. కాని యామిని జాడ తెలీదు. క్షణాల్లోనే ఆ వార్త దావానంలాగా ఊరంతా గుప్పమంటుంది. ఊరి వాళ్ళంతా షాక్ అవుతారు, చెవులు కొరుక్కుంటారు. దానికి నేనేం తక్కువ చేశానక్క? అది అడిగింది కాదనకుండా ఇచ్చాను. అదేనే నువ్వు చేసిన తప్పు. నేనప్పుడే చెప్పాను కదా. అమ్మా నాన్న పరువు తీసావు కదా యామిని. నీకోసం నా చదువుని జీవితాన్ని పక్కన పెట్టి మరి కష్టపడినందుకు నాకు మంచి బహుమతి ఇచ్చావు. యామిని స్వార్థపర్రాలు. తన జీవితం తాను చూసుకుని వెళ్ళిపోయిందే. కాని ఒక్క క్షణం కూడా నీ గురించి గాని ఇంటి పరువు గురించి గాని ఆలోచించనే లేదు. చదువుంటే ఏ ఉపయోగం సంస్కారం లేనప్పుడు? అమ్మా అంజలి, కనీసం ఇప్పుడైనా నీ జీవితం గురించి ఆలోచించుకోమ్మా. నీ చేతులారా నువ్వే నీ జీవితాన్ని పాడు చేసుకోకు. నీకంటూ ఒక జీవితం ఉందని మర్చిపోక అంజలి. ఇక యామిని గురించి ఆలోచించడం మానే. నా మాటినమ్మా, నేను చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకో. అవునమ్మా, కనీసం అలా అయినా నువ్వు నీ చెల్లి చేసిన గాయం నుండి తన జ్ఞాపకాల నుండి కాస్త తేరుకుంటావు అని చెప్పి కొద్ది రోజుల తర్వాత అంజలి అంగీకారంతో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. ఆనంద్ తల్లైన సావిత్రమ్మ, రాములు గారు మీ గురించి మీ కుటుంబం గురించి అంతా చెప్పారమ్మా. అలాగే మా గురించి కూడా నీకు చెప్పే ఉంటారుగా. చెప్పారండి. మీ చెల్లి చేసిన దాని గురించి విన్నాను. చాలా బాధేసింది. కానీ మీ చెల్లి కోసం మీరు చాలా కష్టపడ్డారని చెప్పారు. అది విన్నాక మీ మీద నాకు గౌరవం పెరిగింది. ఎప్పటికైనా నా చెల్లెలు తిరిగి వస్తే తన జీవితాన్ని ఒక దారి చేయాల్సిన బాధ్యత ఇంకా నాపై ఉంది. అది మీకిష్టమైతేనే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోగలను. నాకెటువంటి అభ్యంతరం లేదండి. ఈ రోజు నుండి మీ కుటుంబమే నా కుటుంబం కూడా. అంజలి ఆనందుల అంగీకారంతో రాములు జానకమ్మలు దగ్గరుండి ఇద్దరికీ పెళ్లి జరిపిస్తారు. ఇక ఆ తర్వాత ఏమైందో వచ్చే భాగంలో చూద్దాం.